ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న వాక్య భాగము మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని యేసుప్రభువారు చెప్పారు. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. అడిగినవన్నీ పొందేసుకున్నామని నమ్మాలన్నమాట. మరి దేవుని పట్ల ఒక్కొక్క బాలిక ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు మనల్ని ఉత్తేజపరిచేటువంటి ఒక సంఘటన మీ మధ్యకు నేను తీసుకొస్తూ ఉన్నాను. ఇంగ్లాండ్ దేశంలో దైవ భయం కలిగినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆఖరి బిడ్డగా అబీగయేలు పుట్టింది. ఆ అబీగయేలు చిన్న ప్రాయం నుంచి కూడా తన ఇంటిలో వాక్యము చదవబడుటను చూస్తున్నది. ఆమె తండ్రి గారు జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవభక్తుని యొక్క దగ్గర స్నేహితుడు. ఈ పాప వాళ్ళ నాన్నగారు మరి జార్జ్ ముల్లర్ గారికి దగ్గర స్నేహితుడు అనమాట. అబీగయేలు జార్జ్ ముల్లర్ గారి ఒడిలో కూర్చొని మొట్టమొదట తన చిన్న నోటితో ప్రార్థన చేస్తున్నది. జార్జ్ ముల్లర్ గారు ఒడిలో కూర్చొని ప్రార్థించిన అమ్మాయే ఈ యొక్క అబీగయేలు అనమాట. ఒకరోజు జార్జ్ ముల్లర్ గారు తన ఇంటికి వచ్చినప్పుడు 3 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి అబీగయేలు ఆయనతో, దేవుడు మీ ప్రార్థనలను అడిగి జవాబిస్తున్నాడు అన్నది. వెంటనే జార్జ్ ముల్లర్ గారు, దేవుడు నీ యొక్క ప్రార్థనలు కూడా తప్పకుండా జవాబిస్తాడు అని చెప్పి ఆ చిన్న బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆ చిన్న బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టుకుని జార్జ్ ముల్లర్ గారు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని, ప్రార్థన చేయించున్నప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొందున్నామన్నప్పుడు అప్పుడు మీకు కలుగును అని ఆ యొక్క దేవుని వాక్యాన్ని చెప్పి ఆ చిన్న బిడ్డతో, సరే అభి, ఇప్పుడు దేవుడు నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు అని అడిగారు జార్జ్ ముల్లర్ గారు చిన్న బిడ్డని. అడిగితే వెంటనే అబీగయేలు, నాకు ఒక ఊలు బంతి కావాలి అని చెప్పింది. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు ఆ చిన్న బిడ్డ యొక్క అందమైన చేతులను జోడింపజేసి, నేనిప్పుడు ఏమి చెప్పుచున్నానో దాన్ని తిరిగి చెప్పు అని చెప్పి ప్రార్థన చేయడానికి ప్రారంభించారు. సరే, నువ్వు ఆశించింది చేద్దాం వెళ్ళరా అని చెప్పి ఆ చిన్న బిడ్డ చేతులు జోడింపజేశారు. సరే, నేనేం చెప్తాను తిరిగి చెప్పని చెప్పారు. ఇద్దరు ప్రార్థన చేయడానికి ప్రారంభించారు. యేసు ప్రభువా, దయచేసి ఈ చిన్న అబీగయేలుకు ఒక రంగుల ఊలు బంతిని పంపుము అని చెప్పి ప్రార్థన ముగించారు. అబీగయేలు ఆ చిన్న ప్రార్థన చెప్పి సంతోషంతో జార్జ్ ముల్లర్ గారి ఒడిలోంచి దూకి ఆడుకోవటానికి బయటకు పరిగెత్తుకుపోయింది. మరుసటి రోజు ఉదయం పోస్ట్ మ్యాన్ ఒక పార్సిల్ తీసుకొని వచ్చి వారి ఇంట్లో ఇచ్చాడు. ఇంటి వారంతా కూడా మరి ఏంటా అని చెప్పేసి ఆ పార్సిల్ ఓపెన్ చేస్తే దానిలో ఒక అందమైనటువంటి ఊలు బంతి, మరి ఒకటి కాదు చాలా ఉన్నాయి, ఎన్నో రంగులతో కూడినటువంటి ఉన్నాయి. అది చూసినటువంటి అబీగయేలుకి ఎంతో సంతోషం అయిపోయింది. అబీగయేలు యొక్క ఉపాధ్యాయుని తన ఊరికి వెళ్ళినప్పుడు ఆ అందమైనటువంటి ఊలు బంతులను చూసి వీటిని అబీగయేలుకు బహుమతిగా పంపి చాలా సంతోషపడినని చెప్పి వాటిని కొని పోస్ట్లో పంపిందంట వాళ్ళ టీచర్. చిన్న అబీగయేలు యొక్క హృదయం నిజంగానే సంతోషంతో పొంగిపోయింది. తన యొక్క చిన్న ప్రార్థనను విని వెంటనే మరి యేసయ్య జవాబిచ్చేశాడు అని చెప్పేసి ప్రభువును స్తుతించిందంట. దేవుని యందు ఆ చిన్న బాలికను మీరు గమనిస్తున్నట్లయితే 3 సంవత్సరాల ఆ చిన్న బాలిక ఉన్నటువంటి కొద్ది విశ్వాసము ఇప్పుడు ఇంకా ఎక్కువగా వృద్ధి చెంది ఉంటుంది కదా. ఆ కార్యాన్ని బట్టి ఇంకా విశ్వాసంలో బలపడి ఉంటుంది కదా. ఆ బహుమానం పొందిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి జార్జ్ ముల్లర్ గారికి సంతోషంతో ఈ విషయాన్ని అంతా కూడా చెప్పిందంట. కాబట్టి మీరు ప్రార్థన చేయించున్నప్పుడు అడిగినవన్నీ పొంది ఉన్నాము, పొందేసుకున్నాము, జరిగిపోయినాయి అని చెప్పి నమ్మిన రోజున అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు చూడగలుగుతారు. ఈ రోజున ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ జీవితంలో గొప్ప వెలిగింపునిచ్చాడని నేను నమ్ముచున్నాను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా,
అబిగయలు దగ్గర అద్భుతమైన సత్యాన్ని మాకు తెలియజేశారు. నిజమే, మేము ప్రార్థన చేస్తాం కానీ ఇంకా అవిశ్వాసంతో ఉండిపోతాం చాలామంది. కానీ అబిగయలు వంటి మనసు మాకు కూడా ఇచ్చి అడిగేస్తాం, మేము పొందుతాం. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎలాగొస్తుందో మాకు అనవసరం. కానీ నువ్వు నమ్మమన్నావు కాబట్టి మేము నమ్ముతున్నాం. మా జీవితంలో మాకు కావాల్సినవన్నీ సర్వసమృద్ధిని మాకు అనుగ్రహించేసావు. మా శక్తి సామర్థ్యం బట్టి కాదు, కానీ నువ్వు అనుగ్రహించావు కాబట్టి మేము నమ్మేస్తున్నాం దేవా, మేము పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్.